హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హైమాస్ కిచెన్. ఇవాళ మా ఇంట్లో లంచ్ కీరా మజ్జిగ చారు, అవిసె గింజల పొడి, అదే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, దాంతో పొడి. అలాగే ఈసారి కూరలకి వెళ్ళినప్పుడు బొబ్బాస్కాయ దొరికింది, అందుకని దాంతో ఆవపెట్టి కూర వండాను. బొబ్బాస్కాయ ఆవపెట్టి కూర, అలాగే బియ్యంలో కాస్త పెసరపప్పు వేసి అన్నం వండుకున్నాం. వేడి వేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకుని ఈ బొబ్బాస్కాయ ఆవపెట్టి కూర కలిపి నిమ్మకాయ పచ్చడి నంచుకుని తింటే మహా అద్భుతంగా ఉంటుంది. పదండి రెసిపీ చూపించేస్తాను. ముందుగా పచ్చి బొబ్బాస్కాయ తొక్క తీసుకుని ముక్కలు చేసుకుని కుక్కర్లో ఈ ముక్కలు కాస్త నీళ్లు పోసి 2 కూతలు ఉడికించుకోండి. పక్కన ఈలోపు ఆవాలు, ఎండుమిరపకాయలు పొడి కొట్టుకోండి. ప్యాన్లో నూనె వేసుకుని అందులో మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఈ ఉడికిన పచ్చి బొబ్బాస్కాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, ఈ ఆవాలు, ఎండుమిరపకాయల పొడి, చింతపండు పులుసు, కాస్త ఉప్పు వేసి బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఆ ఆవపిండి పచ్చితనం పోయాక ఇంకొకసారి కలుపుకుని దించేసుకోవడమే. అంతే, బొబ్బాస్కాయ ఆవపెట్టి కూర రెడీ.